15వ సంవత్సరం తోట 14వ సంవత్సరం. ఈ సంవత్సరం ఎలా ఉందండి దిగుబడి? లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం బాగుంటుందండి. పామ్ గోల్డ్ వాడిన తర్వాత నాకు గెల ఈనక కానీ గెల సైజు కానీ బాగా పెరిగినాయండి. ఈ సంవత్సరం ఎక్కువ ఈల్డింగ్ రావచ్చు. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిందండి మీకు? లాస్ట్ ఇయర్ 9 టన్నుల కాడికి తీసానండి ఎకరానికి. ఈ సంవత్సరం 10 దాటుతుంది అనుకుంటున్నా. సో ఖర్చు అదే మామూలుగా రసాయన ఎరువులు పూర్తిగా మానేయకుండానే సహజంగా ఇతరత్ర ఎరువులు వాడుతూ ఉంటారు రైతులు. మీ అనుభవం ఏంటండి? పశువుల ఎరువు వాడతామండి. పశువుల ఎరువు ఎకరానికి వచ్చి 2 ట్రక్కులు వేస్తామండి. కెమికల్ అన్నది యూరియా అటువంటి వాడతాం మానేసారు. పామాయిల్లో అంతర పంటగా కోకో సాగు ద్వారా మీరు మంచి ఫలితాలు సాధించారు. చతురస్రాకార పద్ధతిలో పామాయిల్ నాటడం వల్ల మీకు ఇది సాధ్యమైంది. ఏమంటారు? అవునండి. కోకో కూడా సూర్యరశ్మి అవసరం అండి. అది సూర్యరశ్మి బాగా పడుతుంది, గాలి వెలుతురు సక్రమంగా లభించి కోకో ఎక్కువ కాస్తుందండి. కాయటం వల్ల మనకు ఆదాయం వస్తుంది. కాబట్టి దీర్ఘచతురస్రాకారమే కరెక్ట్ అండి.